వైడి న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చిన ఒక గెస్ట్ ఉన్నాడు మన ముందట. నేచురల్ పవర్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు. నేచురల్ పవర్ అనగానే మీకు ఒకటి స్ట్రైక్ అయి ఉంటుంది. నేచురల్ పవర్ అంటే నేచర్ నుంచి వచ్చే పవర్. సో సోలార్ ప్లాంట్ గురించి మీ అందరూ తెలుసు కదా. సోలార్ ఎనర్జీని ఈ మధ్యలో బాగా వింటూ ఉన్నాం దానికి సంబంధించి. సో రైతులే డైరెక్ట్గా ప్రభుత్వానికి పవర్ అమ్మి బిజినెస్ చేసుకున్నట్టు అవకాశం ఇది. సో మరి తెలంగాణలో అంత విస్తృతంగా ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదు. కాకపోతే దానికి సంబంధించి ఇప్పుడే గవర్నమెంట్ ఫార్వర్డ్ స్టెప్ వేస్తుంది. అయితే రైతులకు ఏ రకమైన బెనిఫిట్స్ ఉంటాయి, ఈ నేచురల్ పవర్ అంటే ఏంది, అసలు ఈ కంపెనీస్ ఏం చేస్తాయి, ప్రభుత్వం ఏం చేస్తుందని మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి. సార్, నేచురల్ పవర్ అంటే ఏంటి సార్? అసలు వాట్ ఈస్ నేచురల్ పవర్? అసలు మీరు ఏం చేయబోతున్నారు, ఏంటి అసలు? న్యాచురల్ పవర్ అనేది మా కంపెనీ 2000 ఆల్మోస్ట్ 15 years బ్యాక్ స్టార్ట్ చేసినాము. మేము స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక 1000 మెగావాట్ వరకు సోలార్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసాము గ్రౌండ్ మౌంటెడ్లో. యాజ్ వెల్ యాజ్ ఒక 3000 పైన కస్టమర్స్కి, హౌస్ హోల్డ్ కస్టమర్స్ కూడా మేము సోలార్ సప్లై చేసినాము. సో ఇప్పుడున్న దాంట్లో గ్రౌండ్ మౌంటెడ్ ప్రాజెక్ట్స్లో మేము కూడా వీఆర్ ద వన్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్. ఓకే, అంటే ఏం చేయబోతున్నారు సార్ ఈ నేచురల్ పవర్? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? స్కీమ్స్ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి? నేచురల్గా ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే వాళ్ళు ఉన్నారు చాలామంది, కొత్తగా వింటున్న వాళ్ళు ఉన్నారు, లేదంటే ఆల్రెడీ రైతులు ఉన్నారు, ఏదో రైతుల కోసం అని ఏదో పెడుతున్నాం అంటున్నారు. అసలు ఏం చేయబోతున్నారు రైతుల కోసం? అంటే ప్రభుత్వం వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ 2019లో ఒక పిఎం కుసుమ్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. పిఎం కుసుమ్. ఈ స్కీమ్ ఏంటంటే ఏవైతే బేరల్ ల్యాండ్స్ ఉంటాయి, ఐడల్ ల్యాండ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఫార్మర్స్ వాళ్ళ ఓన్గా పవర్ ప్లాంట్ సెటప్ చేసి గవర్నమెంట్కి సప్లై చేసి ఆ ఇన్కమ్ని తీసుకునే విధంగా ఈ పాలసీ డిజైన్ చేయబడింది. అంటే వ్యవసాయానికి పనికి రాకుండా కొంత అంటే బీడు భూములు, తెలంగాణ చెప్పాలంటే బీడు భూములు ఏవైతే ఉన్నాయో ఆ బీడు భూములు ఆ ఐడల్ ఏవైతే ఖాళీ ఉన్న భూములలో మీరు సోలార్ ప్లాంట్ పెట్టుకొని ఆ ప్లాంట్ని గవర్నమెంట్కి సప్లై ఇచ్చి ఆ జనరేషన్ అయిన దాని మీద ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఈ పాలసీ. సో బీడు భూమి అంటే ఏముండదు, ఒట్టిన పడవ పడి ఉంటుంది తెలంగాణ భాషలో చెప్పాలంటే. మీరు ఆ బీడు భూమి నుంచి కూడా డబ్బులు సంపాదించుకునే మార్గం అన్నట్టు ఇది. సో అది పవర్ జనరేట్ అవుతుంది, ఫార్మింగ్ చేస్తున్నట్టు ఒక రకంగా. సో సార్, అంటే ఎట్లా ఉంది సార్ ఇంకా స్కీమ్ పిఎం కిసాన్ యోజనలు? ఇంకా యాక్చువల్లీ ఆ స్కీమ్ ఆల్రెడీ 2019లో ఇంప్లిమెంటేషన్ అయింది. ఆల్ ఓవర్ నాట్ ఓన్లీ తెలంగాణ, అదర్ స్టేట్స్లో కూడా 2019లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే. అండ్ ఇంప్లిమెంటేషన్ మన దగ్గర కొంచెం లేట్ ప్రాసెస్ అయింది డ్యూ టు సర్టన్ రీజన్స్. సో ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, మన టెండర్ కూడా పిలిచారు. దాంట్లో చాలామంది అప్లై చేసుకున్నారు. కొందరు అప్లై చేసుకున్న వాళ్ళకి ఫర్దర్గా ఏదైనా ఆపర్చునిటీ రావచ్చు. సో ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు ఎట్లాంటి సర్వీసెస్ ఇస్తున్నారు అని తెలుసుకునే ముందు అసలు ఎవరెవరు అర్హులు సార్? అంటే ఆల్రెడీ అప్లై చేసుకునే వాళ్ళు, ఫర్దర్గా ఏమైనా అవకాశం వస్తే చేసుకోవాలనుకున్న వాళ్ళు, నార్మల్ ఏ ఫార్మర్ అయినా ఒక 1.5 acre నుండి 6 acres, ఒక ఫార్మర్ ఇండివిజువల్ ఫార్మర్ ఒక 1.5 acre ఉన్న పర్సన్ 0.5 megawatt. సో 3 acres ఉన్న వాళ్ళు 1 megawatt. అలా 6 acres ఉన్న ల్యాండ్ వరకు మీరు ఫార్మర్ అప్లై చేసుకోవచ్చు. దాంట్లో 2 megawatt ప్లాంట్ పెట్టుకొని గవర్నమెంట్ నుండి, అంటే స్టేట్ ఏవైతే డిస్కమ్స్ ఉన్నాయో డిస్కమ్స్ నుండి పవర్. సో అంటే ఎంత, అంటే ఆదాయం ఎంత వస్తుందని అడగచ్చు సార్? అంటే ఎట్లా, ఏ రకంగా ఉంటుంది వాళ్ళకి ఆదాయం? ఇట్స్ ఓపెన్ అండి. ₹3.13 స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఆ పాలసీ ప్రకారం. ముందుగా రైతు ఏం చేయాలి సార్? అంటే ఆయన దగ్గర ఏమేమి ఉండాలి? వాళ్ళ ఓన్ ల్యాండ్ ఉండాలి. ఓన్ ల్యాండ్లో ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మీద ప్లాన్ పెట్టుకోవడానికి గవర్నమెంట్కి అప్రోచ్ అవ్వాలి. బట్ ఆ ప్రాసెస్ ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో దాంట్లో ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్ పిలిచిన దాంట్లో 4,300 అప్లికేషన్స్ వచ్చాయి. 6,300 అప్లికేషన్ 6,300 మెగావాట్కి అప్లై చేశారు. మన దగ్గర ఉన్న స్కోప్ వచ్చి 4,000 ఉండే 6,300 వచ్చింది. అంటే అప్పటికి కూడా చాలా వరకు ఫార్మర్స్కి ఇంకా అవేర్నెస్ లేదు. ఇంకా లేకున్నా కానీ ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి. ఇంకా కొంచెం అవేర్నెస్ ఉంటే ఇంకా చాలా ఇంకా వచ్చేది. సార్, ఇది ఓన్లీ ఇండివిజువల్ ఫార్మర్స్కి మాత్రమే ఉందా, లేదంటే ఎనీ ఆర్గనైజేషన్, సెల్ఫ్ ఎంప్లాయీస్ గ్రూప్లు ఉంటాయి కదా సార్? సెల్ఫ్ ఎంప్లాయ్ గ్రూప్స్కి ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, డెవలపర్ ఉన్నారు అనుకోండి. డెవలపర్ ఇప్పుడు సపోజ్ మేమే ఈపీసీ కంపెనీ ఉంది, మేము కావాలన్నా
మీ ఫార్మర్ దగ్గర లీజ్ తీసుకొని కూడా డెవలప్ చేయొచ్చు. ఆప్షన్ కూడా మా దగ్గర ఉంది. సో ఇప్పుడు మాలాగా ఎవరైనా డెవలపర్ కావాలన్నా పెట్టుకోవచ్చు. సో సార్ చెప్తున్నట్టుగా ఏదైనా సంఘాలు లాగా ఉన్న వాళ్ళకి ల్యాండ్ ఉండాలి. ఇప్పుడు మెయిన్ క్రైటీరియా వచ్చేసి ల్యాండ్ ఉండాలి, అంతే కదా సార్? ల్యాండ్ ఉంటే సరిపోతుంది. అది ఇండివిజువల్ ఫార్మర్ కావచ్చు, లేదంటే సంఘాలు కావచ్చు, ఎవరైనా ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని గ్రామ పంచాయతీలకు ల్యాండ్ ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఈ రకంగా. సార్ అంటే ఇప్పుడు మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించి మీ కంపెనీ నుంచి ఏం చేస్తారు సార్? సోలార్ ప్లాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ అంటే కంప్లీట్ స్ట్రక్చర్ మొదటి నుంచి చెప్పుకుంటే, యాక్చువల్లీ ఏంటంటే సోలార్ అనేది మనకి ప్రకృతి ఇచ్చిన వరం అంటే అది. సన్ అనేది మనకి డైలీ ఇస్తున్న ఈ జనరేషన్ ని మనం వాడుకోవట్లేదు. యూటిలిటీ చేసుకుంటే దాని ప్రకృతిని కరెక్ట్ గా వాడుకోవడం లేదు. వాడుకోవడం దానికి సోలార్లో మనం దాన్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ బెనిఫిట్స్. మిగతా ఏ రూపంలో తీసుకునే ఎనర్జీ కోసమైనా పవర్ జనరేట్ చేయాలన్నా ప్రకృతిలో ఏదో ఒకటి తరిగిపోతుంది. కానీ సూర్యుడు సన్ మాత్రం అసలు ఎంత పవర్ ఇచ్చినా తగ్గేది కాదు. రినేబుల్లో ఉన్న స్కోప్ అదండి. చాలా వరకు ఏంటంటే అవేర్నెస్ తెలిస్తే జనాలకి ఎక్కువ ఇది ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా ఇప్పటివరకు మీరు ఎన్ని ఈ ప్లాంట్స్ పెట్టారు, అసలు ఎట్లా రైతులు ఏ రకంగా బెనిఫిట్ పొందుతున్నారు? అంటే ఇప్పుడు ఈ పాలసీ ఏదైతే పిఎం కుసుమ్ స్కీమ్ ఉందో ఇది రైతులకు చాలా బెనిఫిట్ అయ్యే స్కీమ్ ఇది. సో ఈ స్కీమ్లో ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఫార్మర్స్ వాళ్ళ ప్లాంట్స్, వాళ్ళ ఓన్ ల్యాండ్లో ప్లాంట్ సెటప్ చేసుకొని కావాలంటే కింద ఏమన్నా వెజిటేబుల్స్ ఏదైతే షాడో కింద పెరిగే వెజిటేబుల్స్ అవన్నీ పెట్టుకొని వాళ్ళు ఇన్కమ్ జనరేషన్ చేసుకోవచ్చు. అదొక డిఫరెంట్ సోర్స్ వాళ్ళకి, అడిషనల్ సోర్స్. సార్ ఒకసారి క్లియర్గా, ఇప్పుడు నేను రైతును పిఎం కుసుమ్ యోజన గురించి ఎక్కడో పేపర్లో చదివినా ఎక్కడో చదివినా అప్లై చేసుకున్నా సార్. నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, ప్రొసీజర్ అక్కడ మొదటి నుంచి చెప్పుకుంటాను. ఇప్పుడు అప్రోచ్ మీరు సపోజ్ అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు మా కంపెనీ ఉంది న్యాచురల్ పవర్ కంపెనీ. ఏంటంటే మీకు ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇస్తుంది. సో ఫస్ట్ మీ అప్లికేషన్ ఏదైతే యాక్సెప్ట్ అయిందో అయిన తర్వాత ఈఎండి మీరు పే చేసిన తర్వాత దెన్ మీ బ్యాంక్స్ ప్రాసెస్ కానీ తర్వాత మీ ప్లాంట్ సెటప్ చేయడానికి కానీ ఎంటైర్ సొల్యూషన్ మేమే చేస్తాం. టిల్ ప్లాంట్ సింక్రనైజ్ చేసేవారికి సబ్స్టేషన్లో సింక్రనైజ్ చేసేసి దాని తర్వాత మెయింటెనెన్స్ కూడా మేము మీకు స్కోప్ చేస్తాం. సో సార్ చెప్తుంది వింటున్నారు కదా, రైతుకు ల్యాండ్ ఉంటే సరిపోతుంది. కొంత దాని కల్టివేషన్కి ఇబ్బంది ఉన్న ల్యాండ్ అయినా సరే దాన్ని సాల్వ్ చేసేసి ఈ సోలార్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వానికే మనం కరెంట్ అమ్ముకోవచ్చు, తద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. అంటే ఎందుకు పనికిరాదనుకున్న భూమిలో కూడా మనం పవర్ జనరేట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అని చెప్తున్నాడు. మరి అది ఏ రకంగా సంపాదించవచ్చు, అసలు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకి ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ ఏంది? సో నేచురల్ ఈ కంపెనీస్ చేస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ ఏంది, అసలు వీళ్ళు ఏం చేస్తారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అంటే కంపెనీ తరఫున మీరేం చేస్తారు సార్? కంపెనీ తరఫున మేము ఏదైతే మా కంపెనీ ఉందో మా కంపెనీ ఇప్పుడు సపోజ్ అప్లికేషన్ వేసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే అప్లై చేశారో ఆ ఫార్మర్స్కి చాలా వరకు అవేర్నెస్ లేదు. అసలు ఏం చేయాలి, రేపు ఫర్దర్ ఎవరితో అప్రోచ్ అవ్వాలి, ఎవరు మంచి ప్రొడక్ట్ ఇస్తారు, ఎవరు మంచి సర్వీస్. సో ఎక్కడో ఎవరో చెప్పారని పిఎం కుసుమ్ యోజన ఎక్కడైనా చదివినా కూడా అప్లై చేసుకుంటారు. దాంట్లో చూసి వాళ్ళు అప్లై చేస్తారు. తర్వాత ఏం చేయాలనేది తెలుస్తలేదు. చాలా వరకు ఏంటంటే అవేర్నెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. సో అందులో చాలా వరకు మాకు కూడా కాల్స్ వస్తున్నాయి. సో దీన్ని అవేర్నెస్ చేయడానికి మేము కూడా మీతో. సో ఇంతవరకు ఎవరైనా కాల్ చేశారు సార్? అట్లా చాలా మంది రైతులు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. సార్ ఓకే సార్, నేను ఇప్పుడు పిఎం కుసుమ్ యోజనకు నేను పవర్ గవర్నమెంట్కి అమ్మాలనుకుంటున్నా. నా దగ్గర ఎంత భూమి ఉండాలి సార్? పిఎం కుసుమ్ స్కీమ్ వచ్చి 1.5 acre 1.5 acre నుండి 6 acres ఆఫ్ ద ల్యాండ్ ఒక ఫార్మర్ ఒక 1.5 acre ఉంటే 0.5 megawatt ప్లాంట్కి వెళ్ళొచ్చు. ఒకవేళ 3 acres ఉందనుకోండి 1 megawatt వెళ్ళొచ్చు. 6 acres అంటే ఒక ఫార్మర్ మాత్రం 6 acres 2 megawatt ఎలిజిబుల్. సో మినిమం 1.5 acre అయితే 1.5 acre ఉంటే 0.5 megawatt. సో అంత ల్యాండ్ ఉంది. ఆ తర్వాత మిమ్మల్ని అప్రోచ్ కావాలి సార్ మీలాంటి కంపెనీస్? మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము ఏం చేస్తామంటే ఫర్దర్గా ద ప్లాంట్ సెటప్ అనేది మేము ప్లాంట్ సెటప్ చేసి ఇస్తాం. సో అంటే ఏముంటుంది సార్ ఈ ప్లాంట్ సెటప్లో, ఎన్ని రకాలుగా ఉంటాయి? అంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదా, లేకపోతే ప్రభుత్వం మనకు డబ్బులు ఇస్తున్న వరకు బాగానే అనిపిస్తుంది, మనం కరెంట్ నమ్ముతున్నాం ప్రభుత్వం ఇస్తుంది, ఈ మధ్యలో మీరున్నారు మీన్స్ సొల్యూషన్ చూపెట్టడానికి ఉన్నారు. మీరు ఎలాంటి సొల్యూషన్ చూపెడతారు? దాంట్లో ఖర్చు ఎంత అవుతుంది? ఇప్పుడు 1.5 acreలో 0.5 megawatt అన్నారు, దాంట్లో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలంటే ఖర్చు ఎంత వస్తుంది?
అదే ఆ మంచి సొల్యూషన్ ఇవ్వడానికే మేము ఉందండి చెప్పాలంటే. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఒక బేసికల్గా ఫార్మర్ ఏంటంటే అప్లై చేసుకున్నాడు, గవర్నమెంట్కి ఈఎండి కట్టినాడు, సో వాళ్ళకి ఎల్ఓఐ వస్తుంది. ఎల్ఓఐ వచ్చిన తర్వాత లెటర్ ఆఫ్ అలాట్మెంట్ అంటారు. సో ఆ లెటర్ ఆఫ్ అలాట్మెంట్ రాగానే సో మేము మాలాంటి కంపెనీస్ ఏంటంటే ఫార్మర్ ఎవరైతే ఉంటారో ఫార్మర్కి సంబంధించిన టోటల్ డాక్యుమెంటేషన్, ల్యాండ్ సర్వే చేసి దెన్ విల్ స్టార్ట్ అవర్ ప్రాసెస్ అండి. సో సర్వే చేసి అక్కడ అంటే ఫీజిబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా చూస్తారు. ఫీజిబిలిటీ ఇప్పుడు మేము చెక్ చేస్తాము, దానికి ముందు ఆల్రెడీ గవర్నమెంట్ చెక్ చేసిన తర్వాతనే ఎల్ఓ ఇచ్చారు. సో అంటే అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు రావచ్చు సార్ ఒక రైతుకి? అంటే మీ కంపెనీ మొత్తం ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్కి సెటప్కి యావరేజ్? ఇక్కడైతే మేము ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తున్నాం. ఈ సొల్యూషన్ ఏంటంటే ఒక ఫార్మర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక 1 మెగావాట్కి ఫార్మర్ వచ్చి ఒక 3.5 crores వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. దీంట్లో బ్యాంక్స్ వచ్చి 75%, 25% ఫార్మర్ పెట్టుకుంటున్నాడు. బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. ఆల్రెడీ మీరు గవర్నమెంట్ అమ్ముతున్నారు కాబట్టి ఆ పర్చేస్ అగ్రిమెంట్ మీద బ్యాంక్స్ లోన్ ఇస్తాయి. సో ఈ ప్రొసీజర్ కూడా హెల్ప్ చేస్తారా సార్? 100% మేము చేస్తాం. అంటే బ్యాంక్ సో అర్థమవుతుంది కదా, బ్యాంకే ప్రభుత్వమే 75% పెట్టుకుంటుంది, 25% ఫార్మర్ పెట్టుకోవాలి. ప్రభుత్వం కాదండి, బ్యాంక్ నుండి లోన్ వస్తుంది. బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది, 75% లోన్ వస్తుంది, 25% ఈయన పెట్టుకోవాలి. సో ఆ లీగల్ ప్రొసీజర్ కూడా మీరు చూసుకుంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్ పార్ట్ వాళ్ళు ఇస్తారు ఫార్మర్స్, రిమైనింగ్ వచ్చేసి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ, ప్రొజెక్షన్స్ కానీ, దానికి సంబంధించిన డిజైన్స్ కానీ అన్ని మేము చేస్తాం. సో ల్యాండ్ ఉంటే చాలు, మిగతా వేటికి భయపడాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ కూడా బ్యాంకులు, ఎందుకంటే ప్రభుత్వానికే మీరు పవర్ అమ్ముతారు కాబట్టి బ్యాంకులు కూడా ఈజీగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. సో హెల్ప్ఫుల్గానే ఉంటుంది రైతులకి. సో అయిపోయింది సార్, బ్యాంకు ప్రొసీజర్ అయిపోయింది, బ్యాంక్ లోన్ ఇచ్చింది, రైతుకు డబ్బులు వచ్చినాయి. ఇంకా మీరు ఎక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారు? అది ఎన్ని రోజులలో ఫినిష్ అవుతుంది? ఎన్ని రోజుల వరకు అమ్ముకోవచ్చు పవర్? అమ్ముకోవడంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా? సో దీంట్లో వచ్చేసి ఒకసారి ఫార్మర్కి ఏదైతే బ్యాంక్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఫస్ట్ బ్యాంక్ ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ లెవెలింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. లెవెలింగ్లో ఏంటంటే మన దగ్గర అగ్రికల్చర్ ఫీడర్స్, అగ్రికల్చర్లో కొన్ని హైట్లో ఉంటాయి, కొన్ని డౌన్లో ఉంటాయి. ఆ లెవెలింగ్ ప్రాసెస్ అంతా చేసి దాని తర్వాత మేము ఫైల్ లెవెలింగ్ సంబంధించి ఎక్స్పెండిచర్ వాళ్ళు అంటే టోటల్ ప్రాజెక్ట్లో టోటల్ ఆల్ మొత్తం వస్తుంది. సో లెవెలింగ్ ప్రాసెస్ అండి. ఓకే సార్, లెవెలింగ్ చేసేసారు సార్. తర్వాత ఫౌండేషన్స్, స్ట్రక్చర్ ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫౌండేషన్ చేస్తాం. ఫౌండేషన్ మీద స్ట్రక్చర్ ఎరెక్ట్ చేస్తాం, ప్యానెల్స్, ఐరన్ స్ట్రక్చర్స్ ఎరెక్ట్ చేస్తాం. ఓకే, ఐరన్ స్ట్రక్చర్ కూడా ఏంటంటే అడిప్ గ్యాల్వనైజ్డ్ ఉంటుంది. 25 years అయినా రస్ట్ ఫామ్ అవుతుంది. అవును సార్, నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. అంటే చాలా మంది రైతులకు కూడా వస్తుంది, ఈ సోలార్ ప్లాంట్ అంటే మనం భూమిలో పెడుతున్నాం కదా, ఐరన్ కింద ఐరన్ రాడ్స్ ఉంటాయి, అవి రస్ట్ వచ్చి ఖరాబ్ అయ్యే అవకాశం. అదే సార్, ఇప్పుడు దీంట్లో ఏంటంటే చాలా వరకు ఫార్మర్స్ కూడా తెలియక కొన్ని ఏంటంటే ఐరన్ ప్రాజెక్ట్స్ వాడుతున్నప్పుడు ఐరన్కి ఆర్డిప్ గ్యాల్వనైజ్డ్ అవుతే రస్ట్ రాదండి. ఆర్డిప్ కాక ఓన్లీ మనం కోటెడ్ చేసేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు బయట మార్కెట్. ఓకే, సో దానివల్ల రస్ట్ ఫామ్ అవుతుంది. ఒక 3 years 5 years మళ్ళీ రస్ట్ ఫామ్ అయిపోతుంది. దానివల్ల ఫార్మర్ ఇబ్బంది పడతారు. బట్ మేమేంటంటే ఇట్ షుడ్ బి అన్ ఆర్డిప్ గ్యాల్వనైజ్డ్, అంటే మీకు 25 సంవత్సరాలు వాటర్లో కానీ ఎక్కడున్నా మీకు రస్ట్ ఫామ్ అవుతుంది. సో ఇది అసలు రైతు ఇది కూడా గుర్తించాలి, అంటే వేరే కంపెనీస్కి కొన్ని కంపెనీస్కి డిఫరెన్స్ అనేది కూడా తెలుసుకోవాలి. అక్కడ కూడా అది కూడా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు మేమని కాదు, అందరితో అంటే కంపేర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు వన్స్ ఇన్స్టాల్ చేసినాయి అంటే ఏదైనా కంపెనీస్ ఫిజికల్ డ్యామేజ్ అయితే వాళ్ళు పెద్దగా దానికి ఏం పట్టించుకోరు కదా సార్? అంటే అలా పట్టించుకోని కంపెనీతో వాళ్ళు వెళ్ళొద్దండి. ఎవరైతే కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చేసి మంచిగా ఉన్న కంపెనీతో వెళ్తేనే వాళ్ళకి బాగుంటుంది. సో ఇది వన్స్ ఇన్స్టాలేషన్ చేసిర్రు, అక్కడ లోన్ వచ్చింది, ఇన్స్టాలేషన్ చేసిర్రు, పవర్ జనరేట్ అవుతుంది, ఇవి డబ్బులు ఎట్లా వస్తాయి సార్ రైతులకి? ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇప్పుడు ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఈ సప్లై అంతా మనము ప్రజెంట్ లోకల్ ఏదైతే డిస్కమ్స్ సబ్స్టేషన్స్ ఉన్నాయో సబ్స్టేషన్కి మనం కనెక్టివిటీ ఇచ్చేస్తామండి. అక్కడ ఆ డిస్కమ్స్ ఎవ్రీ మంత్ వాళ్ళకి పేమెంట్ చేస్తాయి. ఎవ్రీ మంత్ డిస్కమ్స్ నుంచి డైరెక్ట్ రైతులకి ఎన్నైతే యూనిట్ జనరేట్ అయిందో ఆ జనరేషన్ అయిన యూనిట్స్ మీద డబుల్ రిటర్న్ వస్తుంది. సార్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది, అంటే ఇప్పుడు సబ్స్టేషన్ ఎక్కడున్నా, ఇప్పుడు సబ్స్టేషన్కి ఇస్తామంటున్నారు కదా సార్ పవర్, రైతుకు ల్యాండ్ ఎక్కడో దూరం ఉంటే కూడా ఇవ్వచ్చు సార్? సార్ ఈ స్కీమ్ లో వచ్చేసి బిలో 5 kilometers లోపల ఉండాలండి. సబ్స్టేషన్ కి బిలో 5 kilometers లోపల ఉన్న వాళ్ళు ఫార్మర్స్ కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్మిషన్ లైన్ కూడా అడిషనల్ కాస్ట్ అవుతుంది కదా. సో దాని వల్ల ఏంటంటే అందులో ఇంకోటి ఏంటంటే ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి.
సో దాని గురించి. సో అర్థమైంది కదా, ఎక్కువ దూరం ట్రావెల్ అయితే లాసెస్ ఉండొచ్చు అండ్ కొంత కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి. సో మీకు వెయ్యొద్దని కాదు కానీ 5 kilometers దాటితే ఇంకా మీకు మిగిలేదు ఏముండదు అన్నాడు ఒక రకంగా. అంటే అది గవర్నమెంట్ అలా డిజైన్ చేసింది, గవర్నమెంట్ పాలసీ అట్లా ఉంది. పిఎం కుసుమ్ అనేది అలా డిజైన్ చేయాలి. సో పిఎం కుసుమ్లో అర్థమైంది కదా రైతులందరికీ. సార్ చెప్తున్నది ఏంటంటే ఈ సబ్ స్టేషన్కి మనం మీరు పవర్ జనరేట్ చేసి అమ్మడం అంటే ఎక్కడో గాలి అమ్మడం కాదు కదా, సబ్ స్టేషన్కి పోతుంది, నియర్ బై సబ్ స్టేషన్కి వెళ్తుంది కాబట్టి విత్-ఇన్ 5 kilometer రేడియస్లో ఉంటే ఈజీగా ఉంటుంది, బెనిఫిట్ అవుతుంది. సార్ అమ్మడం స్టార్ట్ చేసినాం, మాకు డిస్కౌంట్ వచ్చి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత రైతుకి మీకు రిలేషన్ ఏమైనా కంటిన్యూ అవుతుంది సార్? ఇప్పుడు టెక్నికల్ ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి మాకు? అదే సార్, యాక్చువల్లీ విషయం ఏంటంటే టెక్నికల్ వైజ్ కూడా విల్ సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ థింగ్ మా దగ్గర మా ప్రొమైసెస్లో ఎవరైతే ఫార్మర్స్ కానీ మేము ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ మానిటరింగ్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే ఫలానా రైతు ఫలానా సబ్ స్టేషన్ ఫలానా ప్లాంట్లో ఇక్కడ ప్రాబ్లం వచ్చిందని మాకు అలర్ట్ రాగానే వి విల్ ఇంటిమేట్ ఫార్మర్కి. మా ఆఫీస్ నుండి ఫోన్ చేసి ఇంటిమేట్ చేస్తారు, సార్ ఈ లైన్లో మీకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, మీరు దానికి ఇది చేసుకోండి అని. అంటే మీరు ఇక్కడ నుండి మానిటర్ చేయగలుగుతారు అంటే? అవును సార్. ఇప్పుడు మీకు ఏదైతే సిస్టమ్ ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఇన్ మొబైల్ అండి. ఈ టైంలో ఎంత జనరేషన్ అయిందని మీరు చూసుకోవచ్చు. ఆ యాక్సెస్ మీ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉంటుంది. ఓకే. సో ఎంటైర్ సాఫ్ట్వేర్తో డెవలప్ చేసాము, మా ఓన్ సాఫ్ట్వేర్ ఉంది, దాంతో డెవలప్ చేసేసి రైతులకి బెనిఫిట్ అయ్యే విధంగా. ఎందుకంటే ఇప్పుడు రైతు ఎక్కడో ఉంటాడండి, ప్లాంట్ నడుస్తుంటుంది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే రైతుకి ఐడియా లేదు, ఒక లైన్లో కానీ ఒక రోలో కానీ సిస్టమ్ రన్ అవ్వట్లేదు అని. సో అది మేము మా దగ్గర ఇక్కడ తెలియగానే మేము ఇంటిమేషన్ ఇస్తాం, అలర్ట్ వస్తుంది, అలర్ట్ రాగానే ఇంటిమేషన్ ఇస్తాం. సో మీ దగ్గర నుంచి టెక్నీషియన్స్ ఏమైనా వెళ్తారా? ఏమైనా మేజర్ ఇష్యూ ఉంటే మీరు వెళ్తారు? మా దగ్గర ఓన్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళి సైట్లో ఏదైతే ఉందో రీప్లేస్మెంట్ చేయడం. అంటే ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్కరు ఎంప్లాయీస్ ఏమైనా అలాట్ చేస్తారా సార్? ఇప్పుడు అక్కడ మానిటరింగ్ ఫిజికల్ మానిటరింగ్ ఏం అవసరం లేదా సార్? ఫిజికల్ మానిటరింగ్ ఎయిమ్సీ అయితే మేము చేస్తామండి. ఇప్పుడు ఏదైతే మా ఓన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ చేసిన ప్లాంట్స్ కానీ వాళ్ళందరికీ ఎయిమ్సీ ఇస్తాము, యాన్యువల్ మెయింటెనెన్స్. ఓకే. సో దాంట్లో ఏమవుతుందంటే కస్టమర్కి రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు. ఎందుకు? వాళ్ళకి సంబంధించిన ఎవ్రీథింగ్ మేమే మానిటరింగ్ చేస్తాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడ బౌండరీస్లో ఇంకా ఎట్లా ఏ రకమైన డ్యామేజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి సార్? ఇక్కడ ఈ ప్లాంట్స్లో మేజర్ ఇష్యూస్ ఏం వస్తూ ఉంటాయి? ఒకసారి మీరు వన్స్ ఇన్స్టాల్ చేసారు, హౌ మెనీ ఇయర్స్ దాకా మీరు వాళ్ళకి యాన్యువల్ మెయింటెనెన్స్ కానీ మీకు వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ కానీ ఎన్ని ఇయర్లు ఇస్తారు సార్ మీరు? సార్ టెక్నికల్ సపోర్ట్ అనేది మేమే వాళ్ళకి ఎప్పుడైనా మేము ఇవ్వడానికి మాకు ఏమి ఇబ్బంది లేదు సార్. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం సోలార్ ప్లాంట్లో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ ఎందుకు వస్తుందంటే లో గ్రేడ్ మెటీరియల్ వాడడము, క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ లేకపోతేనే మెయింటెనెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ స్టాండర్డ్ మెటీరియల్ వాడినప్పుడు మెయింటెనెన్స్ రాదు. సో మీరు ఏమన్నా దీంట్లో వచ్చేది కరెక్ట్గా యాజ్ ఏ ఫార్మర్కి నేను చెప్పేది ఒకటి ఏంటంటే మీ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వీక్లీ 10 days అక్కడ ఉన్న దాని మీద డస్ట్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటే మీకు జనరేషన్ అంత ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇనీషియల్గానే క్వాలిటీ మెటీరియల్ ఇస్తారు కాబట్టి కాంప్రమైజ్ ఉంటుందండి సార్. ఇంకా అంటే ఈ వెదర్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే ఈ నేచురల్ సర్కమ్స్టాన్సెస్ ఎక్కడైనా ఎవ్రీవేర్ మేము ప్రొటెక్షన్ ఇస్తాం. అది యాక్చువల్లీ ఇప్పుడు సపోజ్ వెదర్ కండిషన్స్ బాగాలేక లేదంటే మనకి ఎర్తింగ్ సపోర్ట్ కానీ ప్రతి దగ్గర ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే సార్ ఇది జనరల్గా రైతులు చాలా వరకు అంటే వ్యవసాయానికి అనువుగా ఉంటే వ్యవసాయం చేసేస్తారు, లేకపోతే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు సార్. ఎక్కడైనా దూరం ఉండి నిజంగా అటవీ జంతువులు కానీ లేకపోతే వాళ్ళు పెంచుకున్న ఈ అట్లాంటివన్నీ ఉంటాయి సార్. అట్లా ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ ఏమైనా జరుగుతూ ఉంటే వాటికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? ఆ ఏరియాలో ఫిజికల్ డ్యామేజ్ అనేది ఏంటంటే దానికి చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉంటుంది. ఫెన్సింగ్ ఉంటేనే ఇంకా అట్లాంటి ఇష్యూస్ రావు. అంటే జంతువులే కాదు అదర్ వేరే యాక్టివ్ ఏమీ అవ్వకుండా ఉండాలంటే ఈ షుడ్ గో ఫర్ ఏ వాల్ ఆర్ సపోర్ట్ ఏదైనా తీసుకుంటేనే బెటర్ ఉంటుంది సార్. దీంట్లో సార్ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేది సార్ రైతులకి, మీరు ఏం చేస్తారు, ఎన్ని ఏళ్ళ వరకు సర్వీస్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి సార్. ఇంకా దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ ప్యానల్స్ ఏమైనా ఉంటాయా, డిఫరెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, ఓన్లీ ఇది ఒకటే ప్రొసీజరా సార్? అంటే ఇప్పుడు సార్ ప్రోడక్ట్లో మాత్రం మీకు ఏ టాప్ కంపెనీ తీసుకోండి దాంట్లో కూడా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అది ఏ గ్రేడ్ ఉంటుంది, బిర్గి గ్రేడ్ ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడైతే ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గించడానికి లేదంటే అది చేసేసి ఏం చేస్తారు చాలామందికి, అంటే మేము మా ఫీల్డ్లో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడద్దు, ఇక్కడ ప్రొడక్ట్ కాంప్రమైజ్ అవుతున్నారు.
సో కస్టమర్కి మంచి ప్రోడక్ట్ ఇస్తే అది ఇబ్బంది లేదు. సో ఇప్పుడు సపోజ్ మాడ్యూల్ కంపెనీస్ ఉన్నాయి, మాడ్యూల్ కంపెనీస్లో వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది అక్కడ నుండి డిస్పాచ్ అయ్యే ముందు మా ఓన్ టీమ్ అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి అది క్వాలిటీ ఉంటేనే మేము అక్కడికి వెళ్ళి సప్లై చేస్తాం. సార్ ఈ క్వాలిటీని బట్టి, ఈ ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి ఈ పవర్ క్వాలిటీ అనేది ఏమన్నా మారుతుంటా సార్? అంటే టెక్నికల్ యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు క్వాలిటీ ప్రోడక్ట్ అనుకోండి, దాని డిగ్రేడేషన్ అంటే మాడ్యూల్ డిగ్రేడేషన్ 0.5% అట్లా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుతుంది. సో దీంట్లో అంటే అదేందుకు అడిగినా అంటే ప్రభుత్వం మనకి చెల్లించే చెల్లింపులలో ఏదైతే డబ్బులు ఇస్తున్నారు, ఇప్పుడు డిస్కౌంట్ ఉంటాయి కదా సార్, ఆ డిస్కౌంట్ల చెల్లింపులలో కూడా ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా అని మనం ఇచ్చే పవర్ను బట్టి ఏమైనా? అలా ఉండదండి. బట్ డిస్కౌంట్స్ ఏం చేశాయంటే వాళ్ళ యూనిట్స్ ఎన్నైతే వస్తాయో అన్ని యూనిట్స్ వాళ్ళు పేమెంట్ చేస్తారు, పర్ యూనిట్ కౌంట్ చేస్తారు. వాళ్ళకి మీరు ఎక్కువ యూనిట్ చేస్తున్నారా తక్కువ యూనిట్ చేస్తున్నారా కదండి, వాళ్ళకి కావాల్సిన యూనిట్స్ వస్తే దాని పేమెంట్ చేస్తారు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం వాడే మాడ్యూల్స్ అండ్ ఇన్వర్టర్స్, కేబుల్స్ దట్స్ ఎ మేజర్ అండి. దాని తర్వాత ఏసీడీబీ, డీసీడీబీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వాలిటీ ప్రోడక్ట్ వాడితేనే బెస్ట్ ప్రొడక్షన్ వస్తుంది. సో మీరు ఇప్పటికే ఎన్ని ప్లాంట్స్ ఏమైనా ఎక్కడ చేశారు? ఆల్మోస్ట్ 1000 మెగావాట్ పైన చేసామండి ఆల్ ఓవర్ ఇండియాలో. ఆల్మోస్ట్ 21 స్టేట్స్ లో మా ప్రజెంటేషన్ 21 స్టేట్స్ ఉన్నాయి. 21 స్టేట్ లో ఉంది మాది. అది కాకుండా వీఆర్ డూయింగ్ అండ్ అబ్రాడ్ ఆల్సో ఇప్పుడు చేస్తున్నాం. అబ్రాడ్ కూడా. సో ఇప్పుడు ఇక్కడ ఈ పిఎం స్కీమ్ లో ఏదైతే ఉందో ఓవర్సీస్ లో, ఇప్పుడు ఇది కాకుండా ఏంటంటే ఇప్పుడు పిఎం కుసుమ్ లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అప్రోచ్డ్ us. వాళ్ళు కూడా మేము ప్రాజెక్ట్స్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఇంకొకటి సార్, ఎవరైనా ఫార్మర్స్ మధ్యలో డ్రాప్ అవుట్ అయితే ఇట్లాంటి ఏమైనా మీరు ఇష్యూస్ ఫేస్ చేశారు సార్? ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి మీరు ఈ బిజినెస్ అంటే అప్పుడు ఏమవుతుంది సార్? ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి ప్రాజెక్ట్ పెట్టేసినాను, నేను మధ్యలో డ్రాప్ కావాలంటే ఆ మెటీరియల్ మళ్ళీ బైబ్యాక్ చేయడం కానీ లేకపోతే వేరే వాళ్ళకి లీజ్కి ఇవ్వడం కానీ అది చేయొచ్చు అండి. కావాలంటే దాని సపోర్ట్ కూడా వి విల్ గివ్ ఇట్. అది ఇబ్బంది ఏం లేదు. జనరల్ ఇట్లాంటి ఏమైనా ఫేస్ చేశారు ఎక్కడైనా? యాక్చువల్లీ సార్ ఒకటేనండి, ఏదైతే ఫార్మర్కి ఇన్కమ్ వస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు డ్రాబ్యాక్ అవుతారు? ఎక్కడైనా లాస్ జరిగింది అని? సార్ లాస్ జరగడానికి ఒకటండి, ప్రోడక్ట్ క్వాలిటీ లేకపోతే అంతే, వేరే ఆప్షన్ లేదు. మంచి కంపెనీతో వెళ్తే వాళ్ళు లాస్ అయ్యేది ఉండదు. అలా సార్, ఇప్పుడు నేను రైతునున్నా, మీరు నా ల్యాండ్ లీజ్ తీసుకొని అక్కడ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు సార్? అట్లా కూడా అది కూడా ఉందండి, అది కూడా చేస్తాం. అలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా ఏంటంటే మేము ఇప్పుడు సపోజ్ మీ ల్యాండ్ ఉంది, మీకు ఎకరాకి ఇంత, ఇయర్లీ ఇంత అని చెప్పేసి అది కూడా చేసి మేము చేస్తాం. సో అలా ఉన్న వాళ్ళకు కూడా దే ఆర్ ఆల్సో అప్రోచింగ్ us. ఇక్కడ నుండి కూడా ఎవరన్నా మేము చేస్తామండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా చెప్తే సార్, సో అండ్ సో కంపెనీలతో పోండి, ఇట్లా మీకు ఏమన్నా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమైనా ఉంటుంది సార్? ఇట్లాంటి కంపెనీలతో మాత్రమే మీరు టైప్ కావాలి, ఆర్ ఇట్లాంటి కంపెనీల దగ్గర ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి, ఇన్స్టాలేషన్ ఇట్లాంటి కంపెనీల దగ్గర నుంచి ఇన్స్టాలేషన్ చేసుకోవాలని ఏమైనా ఉంటాయి సార్ నామ్స్? అంటే నామ్స్ యాజ్ పర్ మెయిన్ పాలసీ ప్రకారం ఏవైతే మాడ్యూల్స్, ఇన్వర్టర్స్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ కంపెనీతోనే వెళ్ళమనే చెప్తుంది గవర్నమెంట్. అయినా ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళమని చెప్పదు. మంచి క్వాలిటీ ఉన్న కంపెనీ, మంచి ప్రొడక్షన్ ఇచ్చే కంపెనీతోనే వెళ్ళమని చెప్పేస్తారు. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ చేయబోతున్నారు సార్? ఇంకా చాలా మంది అప్లై చేసుకుంటున్నారు కదా, దాంట్లో మీరు మీ టార్గెట్ ఎంతమంది రీచ్ అవుతాం అనుకుంటున్నారు? మీరు ఎన్ని మెగావాట్స్ మీరు రీచ్ అవుతామని? సార్ ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ పిఎం కుసుమ్లో 100 పైన అప్లికేషన్స్ వేసామండి. సో అది కాకుండా చాలా మంది మా ఆఫీస్ కూడా కాల్ చేస్తున్నారు. అన్ని 1 మెగావాట్ 2 అప్ టు సార్ ఇందులో ఏముందంటే ఈ 100 అప్లికేషన్స్ లో కూడా ఒకరు 0.5 మెగావాట్ వేసుకున్నారు, ఒకరు 1 మెగావాట్ వేసుకున్నారు, ఒక 2 మెగావాట్ వేసుకున్నారు. సో మేము వాళ్ళకి ఇచ్చే అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే వీఆర్ టైప్ విత్ అన్ ఎస్బీఐ అండ్ యూనియన్ బ్యాంక్ అండి. సో బ్యాంక్ తో కొలాబరేషన్ ఉంది, ఫండింగ్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి దే ఆర్ కమింగ్. సో అప్ టు ఎన్ని మెగావాట్స్ వరకు ఒక ఫార్మర్ కి ఇవ్వగలుగుతారు? ఒక ఇండివిజువల్ ఫార్మర్ కి అప్ టు ఎన్ని మెగావాట్స్ వరకు పెట్టుకోవచ్చు సార్? 2 మెగావాట్ అండి. ఓన్లీ 2 మెగావాట్ ఇస్ మ్యాక్స్ ఒక ఫార్మర్. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారండి, 12 ఎకరాలు ఉందనుకోండి, యూ కెన్ గో ఫర్ టూ అప్లికేషన్స్, 2 మెగావాట్. సార్ ఈ పిఎం కుసుమ్ యోజన కాకుండా అది కాకుండా సపరేట్గా కూడా మనం ప్రైవేట్గా చేసే అవకాశం ఉంది? ప్రైవేట్గా కూడా ఉందండి. బట్ ప్రైవేట్గా వెళ్ళాలన్నప్పుడు మినిమం వచ్చేసి ఒక 30 acres 50 acres ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మనము ఒక 1 మెగావాట్ పెట్టి ప్రైవేట్ పార్టీస్ సప్లై చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈ ట్రాన్స్మిషన్ లైన్ లాసెస్ ఇవన్నీ ఉంటాయి. అట్లా ఏమైనా చేస్తున్నారా సార్? అట్లా కూడా ఎందుకంటే పిఎం కుసుమ్ అనేది మొన్న వచ్చింది, సరే మన స్టేట్ కి లేట్ స్టార్ట్ అయ్యి మంచి ప్రాజెక్టులు చేసామండి, చాలా ప్రాజెక్టులు చేసాం. ఇప్పుడు కమింగ్ దాంట్లో కూడా వీఆర్ ప్లానింగ్. ఎందుకంటే మన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా కొంత ఎక్కువ ల్యాండ్ ఉండి మీరు అన్నట్టుగా 30 acres ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో మీకు ఇప్పుడు మనకి ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసిన సరిపోతుందా సార్? లేదంటే ఆఫీస్ ఎక్కడైనా మీకు ఆల్ ఓవర్ స్టేట్ లో ఎక్కడైనా బ్రాంచెస్ పెట్టున్నారా? ఇక్కడ హైదరాబాద్ లో ఉంది, ఆల్ ఓవర్ స్టేట్స్ లో కూడా మీకు మా లోకల్
ఏజెంట్స్ ఉంటారు, దే విల్ అప్రోచ్. సో సొల్యూషన్స్ వరకు ఏదైనా లీగల్ అడ్వైస్ వరకు అయితే మిమ్మల్ని అప్రోచ్ ఎంటైర్ లీగల్ సొల్యూషన్ అండి, ఎంటైర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అవంతా మేము చేసేది కంప్లీట్ మీరు వేసుకుంటారు. జస్ట్ నా దగ్గర ల్యాండ్ ఉంటే మీ దగ్గరకు వచ్చి కలిస్తే చాలా అన్నీ అయిపోతాయి. అంతే అంతేనా సార్? సో ఇంకా ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లా ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారు? అవునండి. అయితే యాక్చువల్లీ ఏంటంటే చాలా వరకు మాకు ఈ పిఎం కుసుంలో అప్లై చేసుకున్న వాళ్ళు కానీ కొందరు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మాకు అప్రోచ్ అవుతున్నారు. సో సార్ ఏం చేద్దాం ఏంటి అని. సో వీళ్ళందరి గురించి ఏంటంటే ఎంటైర్ తెలంగాణలో ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మేము క్యాంపెయిన్స్ ప్లాన్ చేస్తున్నాం. కమింగ్ ఈ థర్స్డే నుండి స్టార్ట్ చేద్దామని ప్రపోజల్ ఉంది. సరే, ఏదన్నా టార్గెట్ అంటే ఇన్ని మెగావాట్స్ మాత్రమే ఇస్తాం స్టేట్ కానీ ఫిక్స్ చేసేసి పెట్టారా, అది దాటి అప్లై చేసినారని మీరు ఇందాక చెప్పినారు. అవునండి. సో ఇంకా చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉంటుంటారు, లేదా స్టార్టింగ్ డేస్లో ఎర్లియర్ అవేర్నెస్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనలాంటి వీడియోల వల్ల అవేర్నెస్ పెరగవచ్చు, ఇంట్రెస్టెడ్ పీపుల్ ఇంకా ఎక్కువ కావచ్చు. వాళ్ళందరికీ ఫర్దర్గా ఏమైనా అవకాశం వచ్చే అవకాశం ఉందా సార్? అదే వస్తుందండి. సెకండ్ ఫేజ్ అన్నారు, బట్ అది ఇంకా ఇప్పటివరకు మెటీరియలైజ్డ్ అవ్వలేదు. ఒకవేళ అది వస్తే డెఫినెట్గా మా నుండి కూడా ఈ అవేర్నెస్ తేవాలని చూస్తున్నాం. సో ఫస్ట్ ఫేజ్లో అయితే అసలు టార్గెట్ రీచ్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది. ఓకే సార్. ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే 4000 మెగావాట్కి 6000 అంటే ఇట్స్ గుడ్ రెస్పాన్స్. సార్ ఇప్పుడు మన స్టేట్కి వచ్చిన 4000 మెగావాట్లో ఈ నేచురల్ పవర్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ని మెగావాట్స్ చేద్దామని టార్గెట్లో ఉన్నారు సార్? అలా ఏం లేదు సార్, ఎంతమందికి వెళ్ళిపోయింది కంపెనీ అన్నప్పుడు ఒక టార్గెట్ అలానే కాదు సార్. అంటే మేమే అంటే యాజ్ ఎ బిజినెస్గా ఆలోచించకుండా యాజ్ ఎ ఫార్మర్స్కి ఎంతవరకు బెనిఫిట్ ఇవ్వాలనేది ఆలోచిస్తున్నాం. సార్ ఎవరికైనా రైతుకు చిన్న అనుమానం ఉంది, అసలు ఇది ఈ స్ట్రక్చర్ చూడాలి అసలు ఎట్లా మెయింటైన్ అవుతుంది, దాంట్లో చాలామంది కొంత ఈ ప్లాంట్ వేసిన తర్వాత అక్కడ ఇంకేమైనా చిన్న అంతర పంటలు ఏమైనా వేసుకోవచ్చా, లేదా అక్కడ ఏమైనా చిన్న ఫార్మింగ్ చేసుకోవచ్చా, లేదా ల్యాండ్ ఏమైనా మిగిలిపోతుందా, మిగిలిన భూమిలో ఫార్మింగ్ చేసుకోవచ్చా లేదా, ఇట్లాంటి ఇప్పుడు 3 acres అని చెప్పేసి ప్రాజెక్ట్లో నేను చేసుకున్నాను సార్. అది 2.5 acresలోనే ఇన్స్టాల్మెంట్ అయిపోయింది అనుకో, మిగతా భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చా, ఇట్లాంటి అనుమానాలు ఉంటాయి కదా సార్, ఆ రైతుల కోసం ఏం చెప్తారు సార్? ఒకటే అండి, ఇక్కడ ఏంటంటే మీ ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్లో మేము సోలార్ వేసిన తర్వాత కూడా కింద ఏదైతే ఉందో దాంట్లో మీరు కావాల్సిన వెజిటేబుల్స్ కానీ లేదంటే అదర్ అగ్రికల్చర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మేము వేసే కేబుల్స్ కానీ ఎక్కడ మీకు కనబడవు. అంటే టోటల్ స్ట్రక్చర్ నుండి ఇంటర్నల్గానే వెళ్ళిపోతాయి. సో మీకు రిమైనింగ్ ఏరియాస్ ఏదైతే స్ట్రక్చర్ టు స్ట్రక్చర్ మధ్యలో గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో యూ కెన్ ఎంత గ్యాప్ ఉంటుంది సార్ జనరల్గా? 5 feet to 4 feet ఏరియా బట్టి, ఏరియా రేంజ్ బట్టి, యాంగిల్ బట్టి ఉంటుంది. సో అంటే ఖచ్చితంగా ఏం దాంట్లో ఫార్మింగ్ చేయొద్దని నామ్స్ అయితే ఏం లేవు చేసుకోమనే. అంటే గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే మీరు అగ్రికల్చర్ చేసుకుంటూ మీరు సోలార్ చేసుకోవచ్చు అని చెప్తుంది, అడిషనల్ ఇన్కమ్ రావాలని. సార్ అంత బాగానే ఉంది, అంటే మీరు చెప్తా ఉంటే నేను వింటా ఉంటే చూసే వాళ్ళకి కూడా అంతా బాగానే ఉంటుంది. ఏ ప్రోడక్ట్ ఉన్నా ఏం చేసినా కంపెనీలు ముందుగా ఇట్లే మంచిగా మాట్లాడతాయి సార్. తర్వాత మెయింటెనెన్స్ దగ్గరనే అసలు సమస్య వస్తుంది. ఇక ఫోన్ చేసి సమస్య వచ్చింది రా అనగా కూడా రాడు. మరి మీ పరిస్థితి ఏంది, మీరు ఎట్లాంటి టెక్నికల్ సపోర్ట్ ఇస్తారని అనుమానం? సార్ టెక్నికల్ సైడ్ మా దగ్గర నుండి అయితే 100% సపోర్ట్ ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టెక్నికల్గా ఎవరైతే ఫార్మర్ తీసుకోండి, లేదంటే రూప్ టాప్ ఎవరైనా డెవలపర్ తీసుకోండి, ఇక్కడ ఏంటంటే మా దగ్గర ఓన్ సాఫ్ట్వేర్లో మేమే వాళ్ళకి ముందే అలర్ట్ ఇస్తాం. ఎప్పుడైతే సపోజ్ వాళ్ళ సిస్టమ్ వర్క్ చేయట్లేదు, మా దగ్గర అలర్ట్ రాగానే మేమే కాల్ చేసి ఇంటిమేషన్ ఇస్తాం, సార్ మీ సిస్టంలో ఇది ప్రాబ్లం ఉంది. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే ఎంటైర్ తెలంగాణలో సార్ ఎక్కడ వెళ్ళినా ఒక 3 hours 4 hours మ్యాక్స్ అంటే అంతగానే. సో 24 hours లో మేము సర్వీసెస్ ఇచ్చేస్తాం మీకు. 24 hours లో ఆ ప్రాబ్లం రెక్టిఫై చేస్తాం. మీరు ఫోన్ చేస్తే వేరే కంపెనీ వాళ్ళలాగా సార్ రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము, ఇవన్నీ ఉండవు. సో వేరే రైతులే ఫోన్ చేసి ప్రాబ్లం ఉందని చెప్పేలాగా చూసుకోరు, మీరే ఐడెంటిఫై చేస్తారు, రెక్టిఫై చేస్తాం. అందుకే ఆ సాఫ్ట్వేర్ ఓన్ గా డిజైన్ చేస్తాము. సో దాన్ని మీ మొబైల్లో ఆపరేట్ చేసుకోవచ్చు, మీ ల్యాప్టాప్ లో ఆపరేట్ చేసుకోవచ్చు, మా దగ్గర సిస్టంలో కూడా ఆపరేట్ ఉంటుంది. సో లోకల్గా ఎక్కడైనా టెక్నీషియన్స్ ఇప్పుడు కొంతమంది రైతులు తెలియక అక్కడ లోకల్ ఉన్న వాళ్ళ టెక్నీషియన్స్ కూడా యూజ్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా సార్? లేదంటే 100% సార్ మంచి ఇది చెప్పారు. ఇక్కడ మన దగ్గర చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. సో లోకల్ పీపుల్కి మేము ఎప్పుడైతే ప్లాన్ సెటప్ చేస్తున్నామో వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళ ఏ విధంగా వాళ్ళ రైతు కావాలనుకుంటే అక్కడ లోకల్ రైతు కావాలి, లేదంటే వాళ్ళ లోకల్ తెలిసిన వాళ్ళకి కావాలన్నా వీ విల్ గివ్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ప్రాపర్ గా ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, ఏమైనా ఇష్యూస్ వచ్చినా మాకు కాల్ చేసే విధంగా ప్రతి ఒక్కటి మేము 100కి 100% ఆ పర్సన్ కి ట్రైనింగ్ ఇచ్చేస్తే. చూస్తున్నారు కదా, యాన్యువల్ మెయింటెనెన్స్ గురించి అడిగితే సార్ ఎంత క్లియర్ చెప్తున్నాడో. అంటే ఖచ్చితంగా మా కంపెనీని అప్రోచ్ కావాలి, మా దగ్గరికి రావాలి, మేము 4 రూపాయలు డబ్బులు తీసుకుంటాం అనే యాంగిల్లో కాకుండా
మీరు కావాలంటే అక్కడ నిరుద్యోగులు ఉంటే మీ ప్లాంట్లో మీరే ఒకరికి ఉపాధి కల్పించవచ్చు. ఆ వచ్చిన పర్సన్ కూడా ఏమైనా డౌట్లు వస్తే వీళ్ళకి కాల్ చేసినా కూడా వీళ్ళు చెప్తారట. సో ఇంత క్లియర్గా జెన్యున్గా చెప్తున్నాడు సార్. అయితే ఇంకోటి అండి, దీంట్లో ఎవ్రీ 3 months కూడా మేము సైట్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఏదైతే జరిగిందో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అది మా పర్సన్ వచ్చి ఇక్కడ ఏదైతే ప్లాంట్ ఉందో ప్లాంట్లో మొత్తం విజిట్ చేసి ఆ రిపోర్ట్ యాజ్ ఎ ఫార్మర్ అయితే ఫార్మర్, డెవలపర్ అయితే డెవలపర్కి, అలాగే మాకు సబ్మిట్ చేస్తాం. సార్ ఇంకొకటి నేను ఓపెన్గా అడుగుతున్నా, వాస్తవానికి నేను డైలీ న్యూస్లు చెప్తా ఉంటా కానీ ఇక్కడికి వచ్చేదాకా అసలు ఇట్లాంటి ఒక స్కీమ్ ఉందని ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నాకే తెలియదు. సో చాలామందికి అవేర్నెస్లో ల్యాక్ అయి ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి ఇస్తున్నాయి ఆఫర్స్, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తున్నది, అవేర్నెస్లో చాలా వెనుకబడి ఉన్నారు సార్. సో వీటి కోసం మీరు ప్రత్యేకంగా 100% అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ అవేర్నెస్ యాక్చువల్లీ చాలా వరకు తక్కువ ఉన్నా కానీ అంత మన దగ్గర రెస్పాన్స్ వచ్చింది పిఎం కోసం. ఒకవేళ అదే అవేర్నెస్ ఇచ్చుంటే 10,000 కాదండి 20,000 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే ఇది ఇప్పుడు మేము ఏదైతే కంటిన్యూగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాము. దీంట్లో భాగంగా ఏంటంటే సిద్దిపేట రీజన్ లో మేము ఆల్రెడీ క్యాంపెయిన్ అరేంజ్ చేస్తున్నాము. దీంట్లో ఎవరైనా ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు కానీ లేదంటే అప్లై చేసుకోలేదని మిస్ అయిపోయి చాలా మంది ఉన్నారు. వాళ్ళ అందరూ మీరు అక్కడ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇప్పుడు కాదు రేపు ఫ్యూచర్ లో రేపు మేము మళ్ళీ సోలార్ వెళ్ళాలన్నా మేము 100% వీఆర్ రెడీ టు సపోర్ట్. సో విన్నారు కదా సార్ చెప్తుంది, సిద్దిపేటలో కూడా అవేర్నెస్ క్యాంప్ ఉందట. అక్కడికి ఆల్రెడీ పీఎం కుసుమ్ యోజనలో అప్లై చేసుకున్న వాళ్ళు కానీ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా వెళ్ళొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు అరే 2-3 ఎకరాలే ఉండాలట అని చెప్పేసి ఇంటికానే కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ ఇంటర్వ్యూలో మీరు ఏమైనా మిస్ అయినా అనుకున్న వాళ్ళు కూడా అక్కడ విపంచిలో ఈ అవేర్నెస్ కార్యక్రమం పెడుతున్నారు. అక్కడ కూడా అటెండ్ అయ్యి రూఫ్ టాప్ పెట్టుకోవాలనుకున్నా, ఈ సోలార్ సంబంధించి ఎనర్జీలో మీరు ఏదైనా డబ్బులు సంపాదించాలనుకున్నా, బిజినెస్ ఆ సైడ్ ఆలోచించినా కూడా అక్కడికి వెళ్ళండి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, క్లియర్గా దానికి సంబంధించిన అవేర్నెస్ ఇస్తారు. సార్ దీంతో పాటు ఇప్పుడు మీరు అవేర్నెస్ కార్యక్రమంతో పాటు నేను ఎక్కడైనా ఫీల్డ్ విజిట్ చేయాలి, మీరు ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసినటువంటి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే అవకాశం 100% అండి. ఇప్పుడు ఇదే తెలంగాణలో చాలా ప్లాన్ చేసాము, ఆంధ్రాలో చేసాము, కర్ణాటకలో చేసాము, యూ కెన్ నేమ్ ఇట్ ఆల్మోస్ట్ 20-21 స్టేట్స్ లో చేసాము. సో మీరు ఎక్కడైనా మీరు వెళ్ళాలి అనుకుంటే నియర్ బై ఎక్కడ మీరు యూ కెన్ కాల్ us, మేము చెప్తాము, అక్కడ వెళ్ళి చూసుకోండి. యూ కెన్ సీ ఈచ్ ఎలా ఉంది, ఏంటి ప్లాంట్ సెటప్ ఎలా ఉంది, ఆ ప్లాంట్ ఇంకా మీరు దాంట్లో ఏ విధంగా కావాలని మీరు దాని ప్రకారం కూడా వీఆర్ రెడీ టు. సో ఇంత క్లియర్గా అయితే ఎవరు చెప్పారండి. నేను ఇప్పటికీ ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చాలా చేసినా కానీ సార్ క్లియర్గా మా మనిషి ఉండాలని కానీ మా దగ్గరికి ఖచ్చితంగా రండి అని కానీ ఇట్లాంటి కండిషన్స్ ఏం పెట్టట్లేదు. మీరు కావాలనుకుంటే ఈ కంపెనీ గురించి సెర్చ్ చేసుకోవచ్చు, కనుక్కోవచ్చు. అండ్ ఈ కంపెనీ ఇదివరకు ఇన్స్టాలేషన్ చేసినటువంటి ఆ ఫీల్డ్ కూడా విజిట్ చేయొచ్చు. కావాలంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయిస్తాం. అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇట్లా చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇక దాపరికం ఏం లేదు, ఇలా క్లియర్గా చెప్తున్నాడు కాబట్టి రైతులు ఎవరైనా ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు అయితే అవేర్నెస్ కార్యక్రమానికి వస్తారు. చేసుకుని వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఏమైనా అవకాశం కూడా వస్తుంది కావచ్చు. అవేర్నెస్ క్యాంపులు అయితే మిస్ కాకండి సార్. ఇంకా ఆ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి కొంత ఏదో మిస్ అయినాం సార్ మనం. ఇది గ్రౌండ్ లెవెలింగ్ చేసేసి ఫౌండేషన్ చేసిన తర్వాత ఆ తర్వాత పవర్ ఎట్లా జనరేట్ అవుతుంది? సో యాక్చువల్లీ ఫౌండేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద స్ట్రక్చర్ ఏదైతే ఇప్పుడు ఆర్డిప్ గ్యాల్వనైజ్ స్ట్రక్చర్ అన్నామో ఆర్డిప్ గ్యాల్వనైజ్ స్ట్రక్చర్ ఎరెక్షన్ చేస్తాం. ఆ స్ట్రక్చర్ పైన మాడ్యూల్ అలైన్మెంట్స్, మాడ్యూల్ స్ట్రక్చర్స్ చేసిన తర్వాత అక్కడ నుండి కేబుల్స్ ఏవైతే డీసీ కేబుల్స్ ఉంటాయో ఆ డీసీ కేబుల్స్ని నియర్ బై యాక్చువల్లీ అవి ఉన్న టేబుల్స్ ఏవైతే ఉన్నాయో టేబుల్స్ కంపేర్ దగ్గర ఏదైతే ఉంటుందో అక్కడ ఇన్వర్టర్ని సెటప్ చేసి ఆ ఇన్వర్టర్ నుండి ఎల్టీ ప్యానల్స్కి పవర్ సప్లై ఎల్టీ ప్యానల్ చేసిన తర్వాత అంటే యాక్చువల్లీ కంట్రోల్ రూమ్ లాగా ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్లో మనము ఎల్టీ ప్యానల్, హెచ్టీ ప్యానల్, సో అక్కడ నుండి ట్రాన్స్ఫార్మర్, ఈ ట్రాన్స్ఫార్మర్ సెటప్ చేసి అక్కడ నుండి ట్రాన్స్మిషన్ లైన్ తర్వాత గ్రిడ్కి కనెక్ట్ అయ్యేది సబ్స్టేషన్లో. సార్ ఇక్కడ ఈ ఎనర్జీ ఏదైతే మనం సేల్ చేస్తున్నామో డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ ఈ ట్యాక్స్ల విషయం ఎట్లుంటుంది సార్? దాని ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది నాకు. ఈ ట్యాక్సేషన్ ఎట్లుంటుంది, దీని మీద రూల్స్? ట్యాక్సేషన్ ఉంటుంది సార్, బట్ ఇందులో మ్యాక్స్ మీరు ఏదైతే ఉందో లోన్ ఉంటుంది కాబట్టి లోన్ ఉన్నప్పుడు ఆ ట్యాక్సేషన్లో అంత రాదండి. ఏదైతే మీ ఇన్కమ్ యాక్చువల్లీ మీరు చూపించేది అగ్రికల్చర్లో ఫార్మింగ్ కిందకి వస్తుంది సార్ కంప్లీట్గా. ఇట్స్ అన్ అగ్రికల్చర్ ఫార్మింగ్ అండి. అగ్రికల్చర్ ఫార్మింగ్లోనే రినైబుల్ సెగ్మెంట్ని యాడ్ చేశారు. బ్యూటీ. సో చూసారు కదా, అసలు కార్పొరేట్ స్టైల్లో బిజినెస్ మ్యాన్ లాగా ఉంటారు కానీ ఇబ్బంది లేదు, ఫార్మింగ్ అది. సో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. దీంతో పాటు ఇంకొక చిన్న డౌటు,
సన్లైట్ బాగా వస్తే పవర్ ఏమైనా బాగా జనరేట్ అవుతుంది సార్? అది అపో అండి, అది రాంగ్. సో ఏదన్నా సిల్లీగా అనిపించినా కానీ చాలా మందికి డెఫినెట్ చాలా మంది మీరు అడగడంలో తప్పలేదు డెఫినెట్ గా. బట్ మామూలుగా జనరేషన్ ఏదైతే ఉందో దాని 100% దాని వరకే తీసుకుంటది. ఎక్కువ ఇది ఉందని. ఇప్పుడు రైనీ సీజన్ లో కూడా అంతే ప్రొడ్యూస్ అవుతుంది సార్? రైనీ సీజన్ లో అనేది సార్ మేము అందుకే యాక్చువల్ ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్ 365 days లో 330 days తీసుకుంటాం జనరేషన్స్. ఒక 30-35 days అడిషనల్ వదిలిపెట్టేస్తాం దాన్ని. అది కూడా జనరేషన్ అవుతుంది. అంటే టోటల్ 24 hours మనకి రెయినీ అనేది ఉంటే ఒక 3 hours ఉంటుంది, లేదంటే ఒక 2 days ఉంటుంది, తర్వాత ఉండదు. మళ్ళీ సన్లైట్ వస్తే ఇట్స్ జనరేషన్ స్టార్ట్ అండి. ఇప్పుడు ఎవరైనా ప్లాంట్ పెట్టేవాళ్ళు ఒకటే ఏంటంటే ఈరోజు సన్ రావాలని కోరుకుంటాం. మేమైనా అదే కోరుకుంటాం, సన్ రావాలని. అంతే సార్, మనం అసలు ప్రొడ్యూస్ చేసే ప్రకృతిని వాడుకోవాలి సార్, అంతే. సో ఇప్పుడు ఏమైనా రైనీ సీజన్ లో ఏమైనా తక్కువ అంటే అప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టడం లాంటిది ప్లాంట్ లో ఇప్పుడు పనిచేసినంత ఎఫెక్టివ్ అప్పుడు పనిచేయకపోవడం? రైనీ సీజన్ లో ఏమైనా ఇష్యూస్ లేకుండానే టెక్నికల్ గా ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఉన్న టీమ్ స్ట్రాంగ్ టీమ్. యాజ్ ఎ డిజైన్ గా తీసుకోండి, యాజ్ ఎ ప్లాంట్ సెటప్ గా తీసుకోండి, యాజ్ ఏఎంసీ గా తీసుకోండి. ఆ స్ట్రాంగ్ టీమ్ ఉంది కాబట్టి వీఆర్ ఇన్ ద ఫీల్డ్ సిన్స్ 15 years. సార్ చివరిగా చాలా విషయాలు చెప్పారు, కానీ నేచురల్ పవర్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ని ఎందుకు అప్రోచ్ కావాలి అని ఒక క్వశ్చన్ వస్తే మీ దగ్గర సమాధానం? 100% అండి, మంచి క్వశ్చన్ ఇది. సో యాక్చువల్లీ న్యాచురల్ పవర్కి రావాలి, మీరు వచ్చి చూడండి అని మేము ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడానండి, ఎంత ఓపెన్. ఎందుకంటే ఫార్మర్స్కి మనం సపోర్ట్ చేయాలని ఇంటెన్షన్ తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ బిజినెస్ అందరు చేస్తారండి. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారంటే ఇన్కమ్ అనేది కాదు, అయితే క్రెడిబిలిటీ ఉండాలి, లోకల్ పీపుల్ సపోర్ట్ చేయాలి, ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తే అది చాలా మంచిది. అండ్ మోర్ ఓవర్ థింగ్ అండి, మా క్యాప్షనే క్రియేట్ యువర్ ఓన్ పవర్. అంటే ఓన్ గా మీరు పవర్ జనరేషన్ చేసుకోవాలని మా ఇంటెన్షన్. అండ్ ఇందులో కూడా చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. ఆ కంపెనీస్ ఇచ్చే ప్రోడక్ట్ ఏమి ఇస్తుందని యూ కెన్ క్రాస్ వెరిఫై, వాళ్ళతో కూడా చూసుకోండి. మీరు బయట అబ్జర్వ్ చేసిన తర్వాతనే మా దగ్గర రండి. మా ప్లాంట్స్ చూడండి, ప్రీవియస్ ప్లాంట్స్ చూడండి, వాళ్ళ జనరేషన్ చూడండి, అండ్ మా క్వాలిటీ చూడండి, దాని తర్వాతనే మీరు అప్రోచ్ అవ్వండి. అది ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో చూస్తున్నారు కదా, సార్ క్లియర్గా చెప్తున్నాడు, మీరు ఊరిగా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. కావాలంటే మేము ఆల్రెడీ ఇంకో విషయం మర్చిపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోన్ సేమ్ డిటో ఫోన్స్ వస్తాయి సార్. మాడ్యూల్స్ లో కూడా అదే పరిస్థితి అండి. చాలా మందికి తెలియదు, రైతులు గుర్తించలేరు సార్. సేమ్ కంపెనీ అండి, సేమ్ కంపెనీలో సేమ్ ప్రోడక్ట్, మీకు ఆ ప్రోడక్ట్ ఎక్కడ డిఫరెన్స్ రాదు. సో ప్రోడక్ట్ అదే ఉంటుంది, బట్ జనరేషన్ అనేది లాస్ అవుతుంది. ఒక కమింగ్ 2-3 years తర్వాత ఆ ప్యానల్ పనిచేయనప్పుడు జనరేషన్ తగ్గితే అది వాళ్ళకి చాలా లాస్ అది. అందుకే మీరు అది నాతో వెళ్ళినా లేదంటే బయట వేరే కంపెనీతో వెళ్ళినా ఫస్ట్ గో ఫర్ ప్రోడక్ట్ క్వాలిటీ. అలాగే సో ప్యానల్ అనుకోండి, లేదంటే స్ట్రక్చర్ అనుకోండి, స్ట్రక్చర్లో కూడా ఆర్టిఫ్ గ్యాల్వనైజ్డ్ అయితేనే మీరు వేసుకోండి. వేరే కంపెనీస్ వాడు సరే ఇది సార్ గ్యాల్వనైజ్డ్ అంటాడు, అదేదో కోటింగ్ వేసి ఇస్తాడు, దానివల్ల రష్ ఫామ్ అవుతుంది, మీరే లాస్ అవుతారు. సో ఇప్పుడు మేమైనా ఒకటే ఏం చెప్పేది ఏంటంటే, అది మాతో వెళ్ళినా లేదంటే బయట కంపెనీతో వెళ్ళినా మంచి కంపెనీ, మంచి ప్రోడక్ట్ ఇచ్చే కంపెనీతోనే వెళ్ళమని చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఆ కంపారిజన్ అనేది తెలియాలి, ఆ క్వాలిటీ ఏందనేది కూడా తెలియకపోతే కూడా మనం మోసపోతాం. ఆ క్వాలిటీ కూడా ఉండాలంటారు. 100% అండి, ఆ క్వాలిటీ ఉన్న కంపెనీతో వెళ్ళమంటారు. ఎందుకంటే మీకు ఎండ్ ఆఫ్ ద డే జనరేషన్ అనేది మాట్లాడాలండి. రేపు న్యాచురల్ పవర్ మాట్లాడద్దు, అవునవును, ఆ ప్లాంట్ ఇచ్చి జనరేషనే మాట్లాడాలి. అవునవును, అది మా మోటివ్ అంది. సో మనకు జనరల్గానే ప్రతి కంపెనీ అన్ని సిమిలర్గా కనబడుతూ ఉంటాయి. సో చాలా కంపెనీస్ కూడా వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ అన్ని సిమిలర్గా కనిపిస్తూ ఉంటాయి, కానీ దాంట్లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కావాలంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామంటే మిగతా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ ఆ ఇన్స్టాలేషన్ దగ్గరికి కూడా వెళ్ళి చూసిరండి, వీళ్ళు చేసినటువంటి ఇన్స్టాలేషన్ దగ్గర కూడా వెళ్ళి చూసిరండి. కావాలంటే డౌట్ ఉంటే అప్రోచ్ కాండి, అప్పుడు డిఫరెన్స్ తెలుసుకోండి అని చెప్పేసి కూడా సార్ చెప్తున్నాడు. సార్ ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ నాకు వచ్చింది, మీరు ఏదైతే ఈ ప్యానల్స్ కానీ కింద ఇవన్నీ ఉన్నాయి సార్, అవి ఎక్కడ ఏ కంపెనీ అంటే కంపెనీస్ ఏమన్నా? ఇప్పుడు సపోజ్ మీరు మాకు అప్రోచ్ అయ్యారు, అప్రోచ్ అయిన దాంట్లో మేము టాప్ 5 కంపెనీస్ చెప్తాం. సార్ నేను ఇదే కంపెనీ వెళ్ళమని చెప్పాను. సో ఆ కంపెనీస్ యొక్క ప్రైస్ కూడా చెప్తారు. టాప్ కంపెనీస్, టాప్ మోడల్స్ కంపెనీస్ మేము ఇచ్చిన కంపెనీస్ మీరు వెరిఫై చేసుకొని, సార్ నాకు ఈ ప్రోడక్ట్ కావాలా, ఆ 5 కంపెనీస్ లో నాకు ఇదే ప్రోడక్ట్ కావాలంటే అదే ప్రోడక్ట్ ఇస్తాం. లేదండి మేము వేరే ఈ కంపెనీ బాగుంటది ఇదే అప్రోచ్ అని. సో అలాగే స్ట్రక్చర్ లో కూడా ఇట్స్ జిందాల్ ఆర్ టాటా.
ఆర్డిక్ గ్యాల్వనైజ్ స్ట్రక్చర్స్ ఇస్తాం. స్ట్రక్చర్స్ లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఉన్నాయి, బట్ మేము ఏదైతే ఉన్నాయో టాప్ కంపెనీస్. సో ఇది కూడా అవసరమే రైతుకి, ఒకటే ఆప్షన్ ఉందంటే కూడా వాళ్ళ బడ్జెట్ కూడా యాక్చువల్లీ ఏంటంటే చాలా వరకు కంపెనీస్ సరే ఈ మోడల్ బాగుంటుంది అట్లా మార్కెటింగ్ చేస్తారు, బట్ మేము అలా ఉండదు. స్టేట్ అవే సార్ ఈ ప్రోడక్ట్ ఈ కంపెనీస్ బాగుంటాయని చెప్తాం, వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకుని లేదు లేదు వాళ్ళ కొందరికి తెలియదు సార్ మీరు వెళ్ళండి, వాళ్ళంతా నమ్మినప్పుడు వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఏదైతే బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలని కోరుకుంటాం. చలో చూసిరు కదా సార్ ఎంత క్లియర్గా చెప్పిండో. వీలైతే మనం కూడా సార్ మేము కూడా విజిట్ చేస్తాం మీ దగ్గర ప్లాంట్ ఉంటే, ఈ అవేర్నెస్ క్యాంప్కి వస్తాము, అక్కడ ఇంకా మరి ఇంకా చాలా విషయాలు చెప్పేటట్టున్నారు, అక్కడ కూడా వింటాము. వీలైతే అక్కడ ఎవరైనా రైతులు వస్తా అంటే వాళ్ళని తీసుకొని మీరు ఎస్టాబ్లిష్ చేసిన ప్లాంట్ దగ్గర కూడా వస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇట్లనే రైతులందరూ కూడా మీ సేవలు అందించాలని చెప్పేసి అవేర్నెస్ కూడా చేయాలని చెప్పేసి కూడా 100%. థ్యాంక్ యూ అండి.